మంచిగున్నారులా నేనొచ్చేసిన ఇయాల సుతం మీకోసం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి తెలంగాణను కలుపుతారట ఆంధ్రల రాష్ట్రం ఆగమయ్యేటట్టున్నది కుట్రల మందు మంత్రికి తెలవకుండానే వచ్చినాయట బీర్లు తాగేటోళ్ళు అంటుండ్రు మీరు ఉండి ఎందుకు సార్లు ఒడుస్తలేవు రైతుల ఇత్తనాల తిప్పలు తెరుచుకుంటలేవు వ్యవసాయ మంత్రి కండ్లు ఔటర్ మీద ట్రాఫిక్ ఆపిండ్రు కిలోమీటరు చరిత్రలో రాయాలే సారు మీ పేరు రెండేళ్లకే ఉరుస్తున్నది బొంబాయి సొరంగం డబుల్ ఇంజన్ల ఇట్లనే ఉంటది ప్రభుత్వం పోతున్నవా పిల్ల పోతున్నవా పొడిసేడి పొద్దోలే పోతున్నవా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము మన ఊరి బారు షాపులో విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోతున్నాము టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు పాపం ఇప్పుడు తెలంగాణలో చాలా మంది ఇవే పాటలు పాడుకుంటా బాధపడుతున్నారట ఓ దిక్కు వీళ్ళు ఈ తీర్ల బాధపడతా అంటే సర్కారు వాళ్ళు గమ్మతి గమ్మతి ముచ్చట్లు చెప్తున్నారట ఆ కథేందో చూడుండ్రి ఈ పాటలన్నీ ఎవరి గురించో కాదుల్లో బీర్ సీసాల గురించే సర్కారు వాళ్ళు తెలంగాణలో కొత్త బీర్లు పట్టుకొచ్చిండ్రు కదా ఓ దిక్కు ఓట్ల కథ నడుస్తుండగానే ఎవరికి తెలవకుండా గోడ సాటుకు కథ నడిపించిండ్రు తుప్పేల్ బ్రాండ్ పట్టుకొచ్చి పెట్టిర్రు అని సోషల్ మీడియాలో ఒగదిట్టుడు ఇడతలేరు నాలుకకు రుచిగుండే బీర్లు బంద్ పెట్టి బేకార్లు బీర్లు పట్టుకొచ్చిరని లొల్లి లొల్లి చేస్తున్నారు అప్పట్లో ఒకళ్ళు ఇదే ముచ్చట అనే వరకు మందు మంత్రి జూపల్లి సార్ వచ్చి కొత్త బీర్లు తెస్తున్నామని ఓ చెప్పిండ్రు వాళ్ళ మీద పరువు నష్టం కేసేస్తామని చెప్పిండు ఇక ఆడికే అసలు బ్రాండ్ల బీర్లు వచ్చుడు బంద్ అయినాయి పరువు గల్ల మంత్రి ఈ మాట చెప్పిన 2 రోజులకే కొత్త బీర్లు మార్కెట్లకు వచ్చినాయి ఇక ఈసారి బయటకు వచ్చి మాట్లాడితే తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు అరుచుకుంటారు అనుకున్నాడో ఏందో గాని ఓ కాగితం రాసి బయటకు వదిలిపెట్టిండు నాకేం తెలియదు అంత ఆఫీసర్లే చేసిర్రు నాకు తెలియకుండానే కంపెనీ వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చిరని తక్కువ మాటలు రాసిండు కానీ మీకు తెలియకుండానే ఆఫీసర్లు పర్మిషన్లు ఇస్తే మరి మీరుండేందుకు సారు రాజీనామా పెట్టురని బీర్లు అలవాటు ఉన్నోళ్ళు అంటున్నారు అట్లనే రేపు ఎవడన్నా గుడుంబా తయారు చేస్తాడు వచ్చి నాది కూడా పెద్ద బ్రాండ్ మందేనని పర్మిషన్ అడిగితే ఇస్తారా సారు అయినా అంత ఆఫీసర్లే చూసుకుంటారు కదా మీకు చెప్పరు కావచ్చు అది గుడుంబానో మంచి మందో చూడకుండానే ఇస్తారేమో పర్మిషన్ కాగితము కానీ మిమ్మల్ని చూస్తే మస్తు పాపం అనిపిస్తుంది సారు పేరుకే మంత్రి ఉన్నట్టున్నారు మీరు అంతా మీ జిల్లా పెద్ద సారు వాళ్ళ అన్నదమ్ములే చూసుకుంటున్నారట కదా అయినా గానీ గా పానాలు తీసే మందు అమ్మాలని మీకు ఎందుకుంటది చెప్పుండ్రి కంపెనీడు మీకు సుట్టం కాదాయే వాళ్ళెవరో ఆఫీసర్లు పర్మిషన్లు ఇస్తే ఉట్టిగా మిమ్మల్ని బదనాం చేస్తున్నారు అంతా కానీ ఎందుకో సారు మొన్న సుతం ఇట్లనే వాళ్ళ ఇంట్లో కొట్లాడలతో 2 చంపితే మీ మీదనే బదనాం వేసిర్రు కానీ ఎందుకో సారు అందరికి మీరే ఆదుకొస్తున్నారు మందు సీసాల పంచాది కాని చెల్లి పానాలు తీసేదాకా ఏది ఏమైనా అందరూ జూపల్లి సార్నే బదనాం చేస్తున్నారు సార్ ఎంత మంచోడు ఎంత పరువున్నది అసొంటి సార్ను పట్టుకొని బీర్లు బీరకాయలు పానాలు తీసని గాలి ముచ్చట్లు మాట్లాడకుర్రి సార్ చేతిలో పవర్ లేకున్నా పవర్ ఉన్న సార్ చెప్పి మీ మీదనే కేసు పెట్టిస్తాడు మళ్ళా పాపం వ్యవసాయం చేసేటోళ్ళ తిప్పలు చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయిల్లా ఎన్ని తిప్పలు పడుతుండ్రు ఎగిలివారంగా వచ్చి మాపడదాకా ఎండలో నిల్చుంటున్నారు పచ్చి మంచినీళ్ళు సూతం లేకుండా గోస పడుతున్నారు సర్కారోళ్లకు ఈ తిప్పలు కనిపిస్తలేనట్టున్నాయి వాళ్ళేమో అన్ని మాసే పనిలున్నారు రైతన్నలేమో ఇట్లా ఎండల రామగోస పడుతున్నారు మార్పు అని తెచ్చిపెట్టుకుంటే ఎట్లయితున్నదో చూడుండ్రి పంట ఏసే కాడ నుంచి కోసేదాకా తిప్పలే ఉన్నది 10 ఏళ్లలో ఎన్నడూ చూడని గోసలు చూస్తున్నామని రైతన్నలు ఏడుస్తున్నారు ఇతనాల కోసం ఎండల లైన్లు కట్టాల్సి వస్తున్నదని అయినా దొరుకుతలేవని చెప్తున్నారు పోలీసు వాళ్ళు వచ్చి కొడుతున్నారు లాఠీలతోటి కొట్టేది వీడియో కనిపిస్తా అంటే వాళ్ళ పెద్ద సార్లేమో మేము ఎవ్వలను కొట్టలేదని బొంకుతున్నారు అయినా కానీ ఇతనాలు ఇచ్చే పని అయితే చేస్తలేరు మళ్ళా గవ్వే లైన్లు గవ్వే తిప్పలు దుకాణాల కాడ ఏం తక్కువ కిలోమీటర్ల లైన్లు కనిపిస్తున్నాయి ఇంకో దిక్కు తక్కువ ధరకు సర్కారు వాళ్ళు ఇవ్వాల్సిన ఇత్తనాలను ఆఫీసర్లు బయట అమ్ముకుంటున్నారు 700 రూపాయల పత్తి ఇత్తనాల ప్యాకెట్ను 2500 దాకా అమ్ముతున్నారట
ఇదేందని ఆఫీసర్లను అడిగితే అంతటా అట్లనే ఉన్నది, మా చేతుల్లో ఏం లేదని చెప్తున్నారు. కానీ వ్యవసాయం చేసేటోళ్ళు ఇన్ని తిప్పలు పడతా అంటే సర్కారు వాళ్ళు అయితే వచ్చి చూస్తలేరు. మన తాన వ్యవసాయ మంత్రి ఉన్నడా లేడా అన్నది సుతం తెలుస్తలేదు. ఎన్నడో ఓట్లప్పుడు కనిపించిండు పెద్ద మనిషి తుమ్మల సారు, మళ్ళా జాడలేడు. ఇక రేవంతన్ సార్కు ఓట్ల ప్రచారం చేసుడు అది ఇది మార్సుడు మీదనే మనసుండే. పంటలు ఎండుతా అంటే పట్టించుకోలే, ఒడ్లు మొలకలు వస్తా అంటే పట్టించుకోలే. ఇప్పుడు ఇత్తనాలు బ్లాక్ లో అమ్ముకుంటున్నా గానీ నోరు తెలుస్తలేడు సారు. అన్ని ముచ్చట్ల మీద మీటింగ్ పెడుతున్నాడు గాని రైతుల కట్ట సుఖాలు మాత్రం చూస్తలేరు. ఇంత అయితే అంటే ఇద్దరు సార్లు నోళ్ళెందుకు తెలుస్తలేరు అనేది సమజైతలేదుల్లా. ఇత్తనాలు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునేటోళ్ళు వీళ్ళ నోళ్లకు తాళలేసిందా లేకపోతే ఇంకేదన్నా కదున్నదా అనేది డౌట్ కొడుతున్నదని వ్యవసాయం చేసేటోళ్ళు అంటున్నారు. బయట అందరూ ట్యాక్స్ కట్టి పనులు చేయించుకుంటున్నారట. మరి మేం సుతం ఏమన్నా ట్యాక్స్ కట్టాలా సారు? అప్పుడే ఇత్తనాలు వ్యవసాయానికి నీళ్లు కరెంట్ ఇస్తారా అని అడుగుతున్నారు. అన్ని పంటల కన్నా బోనస్ ను బొందబెట్టిండ్రు. బోనస్ ఇచ్చే పనే లేదాయే. అసొంటప్పుడు ఇత్తనాలు ఇచ్చడానికి ఏం తిప్పలైతున్నదని అడుగుతున్నారు. మనం ఎంత కట్టబడి తెలంగాణ తెచ్చుకున్నాం, మన కొలువులు మన నీళ్లు మనకే కావాలని ఎంతమంది అన్నలు జీవం తీసుకున్నారు. తెలంగాణ ఇయ్యాలని పెట్రోల్ పోసుకొని పానాలు తీసుకున్నారు. పోలీసు వాళ్ళ తుపాకులకు ఎదురుపోయిండ్రు. 10 ఏళ్ల కింద తెలంగాణ వచ్చింది, జరంతా ఇప్పుడిప్పుడే తోవల పడుతున్నాం. కానీ మనం చూసి చాలా మంది కళ్ళు మండించుకుంటున్నారట. మన తెలంగాణను మళ్ళీ ఆగం చేయాలని చూస్తున్నారట. తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే, మా సోనియమ్మ పుణ్యమేనని పార్టీ సర్కార్ వాళ్ళు మస్తు చెప్పుకుంటున్నారు. రేపు జూన్ 2 తారీఖు నాడు సోనియమ్మను పిలిచి సన్మానం చేస్తారట. అంత మంచిగానే ఉన్నది కానీ అసలు కథ వేరే నడుస్తున్నదట. ఇగో ఈ సార్ చెప్తున్నాడు ఈనుండ్రి. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వల్లే కలుపుతామంటే మాత్రం మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈయన పేరు పాశం యాదగిరి సారు. తెలంగాణ కోసం మొదటి కొట్లాడుతున్న వాళ్ళలా ఈయన సుతం ఉన్నాడు. నిన్న ఓ తాన మాట్లాడుకుంటా ఇంత పెద్ద మాట అన్నాడు. చంద్రాలు సారు గెలిస్తే తెలంగాణను తీసుకుపోయి మళ్ళా ఆంధ్రలా కలుపుతాన్నారట. పాశం సార్కు ఇంత పెద్ద అనుమానం ఎందుకు వచ్చిందో ఏమో పోన్రి. కానీ ఏదో కుట్ర అయితే నడుస్తున్నదని బయట పెట్టిండు సారు. మన తాన కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అటు ఇటు 6 నెలలు అవుతున్నది. ఇంత టైంలోనే మళ్ళా ఆంధ్రలో కలిపే కుట్ర చేస్తున్నారంటే కథ ఏందో పెద్దగానే ఉన్నట్టు కొడుతున్నది. ఓట్ల లెక్క తేలినాక ఏందో పెద్ద కథే అవుతుందని బయట మాట్లాడుకుంటున్నారు. ఇదే టైంలో పాశం సారు పెద్ద బాంబు వేల్చిండు. అంటే నిజంగానే పక్క రాష్ట్రంలో ఓట్లల్లా చంద్రాల సార్ గెలిస్తే తెలంగాణ ఖతమైపోతుందా అని అందరూ భయపడుతున్నారు. తెలంగాణకు బాగా అప్పులైనాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్తున్నది సుతం ఇందుకోసమేనా అంటున్నారు. అట్లనే ఆర్టీసీ బొమ్మ మన రాష్ట్రం బొమ్మ సుతం పక్క రాష్ట్ర పోల దాని లెక్కనే చేస్తున్నారట. ఈ అన్ని దానికోసమే కావచ్చునని మాట్లాడుకుంటున్నారు. కానీ మన పిచ్చితనం కాకుంటే ఏంది చెప్పుండ్రి. అయాల తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళ మీదికి తుపాకీ పట్టుకొని పోయినాయనే ఇయాల అదే తెలంగాణ మంచి కోసం ఎట్లా ఆలోచన చేస్తాడు చెప్పుండ్రి. రాష్ట్రం కోసం కొట్లాడాలన్నా ఇక్కడోళ్లకు మంచి చేయాలన్నా జరంతా మనసులో బాధ ఉండాలి, ఇక్కడోళ్ళ గోసలు తెలిసి ఉండాలి. కానీ ఏం తెలియనోళ్ళను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి తెలంగాణ ఆగమైతున్నదని ఇప్పుడు బాధపడితే ఎట్లా చెప్పుండ్రి అని ఇంకొందరు అంటున్నారు. మీకు నెంబర్ 8 పాలన కావాలనా? అయితే మా గుర్తుకే ఓటేండ్రి. మీ తాన మురికి కాలకు రంధ్రం పడ్డదా? అయితే మాకే ఓటేండ్రి, వచ్చి మంచిగా చేస్తాం. మీ తాన రోడ్డు మీద డాంబర్ కొట్టుకుపోయిందా? అయితే మాకే ఓటేయాలి, మేము వస్తేనే మంచిగుంటది. అన్ని బండ్లు ఒక ఇంజన్తో నడుస్తాయి, కానీ మాది 2 ఇంజన్లతో నడుస్తుందని చెప్పుకుంటారు. ఆ లెవెల్లో ఎరికే కదా. వాళ్ళే పనిమంతుడు పందిరేసినట్టు మళ్ళీ పని చేసిండ్రు. అదేందో మనం కూడా చూడాలి కదా. పనిమంతుడు పందిరేస్తే కుక్క దోక తలిగి కూలిపోయిందట. ఇగో పూపాటి సర్కార్ వాళ్ళ పని సుతం అట్లనే ఉన్నది పోన్రి. కోట్ల రూపాయలు పెట్టి దునియాల లేని కట్టినామని డబ్బా కొట్టుకున్నారు. బొంబాయి కాడ సముద్రం కిందికెళ్ళి సొరంగం తవ్వి రోడ్డేసిండ్రు అక్కడ పూపాటి సర్కార్ వాళ్ళు. మొన్న నడమనే దాన్ని ఓపెనింగ్ సుతం చేసిండ్రు. కానీ ఇక చూడండి ఏమైందో.
ఆనకు గూనె పెంకల ఇల్లు ఉడిచినట్టే కోట్ల రూపాయలు పెట్టి కట్టిన సొరంగం లీక్ అవుతున్నది. ఏడికెళ్ళి పడితే ఆడికెళ్ళి నీళ్లు లోపలికి వస్తున్నాయి. సముద్రంకెళ్ళి వేసిందాయే. ఎంత బందోబస్తు చేయాలి? నీళ్ళొచ్చుడు కాదు, నీళ్ళ తడి సుతం రాకుండా చూడాలి. కానీ చూడుండ్రి వీళ్ళ పనితనం ఎట్లున్నదో. ఇగురంతోటి ఇల్లు అలిగితే ఈగొచ్చి పాడు చేసినట్టే ఉన్నది. దీన్ని మోడీ సార్తోని ఓపెనింగ్ చేద్దాం అనుకున్నారట. కానీ లాస్ట్ కు ముఖ్యమంత్రి షిండే సారే రిబ్బన్ కట్ చేసిండు. కానీ మోడీ సార్ వస్తే బుందేల్ఖండ్ పెద్ద రోడ్డు మీద డాంబర్ కొట్టుకుపోయినట్టే ఈ సొరంగం రోడ్డు సుతం కొట్టుకుపోయేది కావచ్చునని సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. మీరు రాలేదు కాబట్టే లీక్లతోటి ఆగిందని అంటున్నారు. కానీ మీరు పోకపోయిందే మంచిదైంది మోడీ సారు, లేకపోతే అందరూ మిమ్మల్ని బద్నాం చేసేటోళ్ళు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. నా మాట అంటే జీవో లెక్క తిరుగుండది. చెప్పిందంటే చేసి చూపెడతా. ఇవన్నీ మన సీఎం రేవంత్ సారు రోజు చెప్పే ముచ్చట్లు. ముఖ్యమంత్రి కాకముందటి నుంచి ఇసొంటి చాలా చెప్పిండు. కుర్చీలకు ఎక్కినాక ఇంకింత ఎక్కువ చేసిండు చెప్పుడు. నా మాటనే జీవో అన్నాడు కదా సారు. మరి ఈ జీవో ఏ తీర్లో పని చేస్తున్నదో చూడుండ్రి. ఇదేంది సీఎం సార్ పేరు చెప్పి రోడ్డు మీద ఆగిన బండ్లను చూపిస్తున్నారని పరిశాన్ కాకురి. అయినా వాన లేదు వరద లేదు, ఇంతగానం ఎందుకు జామ్ అయిందని చూస్తున్నారా? ఎందుకంటే అవతల పక్కకు సీఎం రేవంత్ సార్ బండ్లు వస్తున్నాయని ఇట్లా ఎక్కడికక్కడ ఆపేసిర్రు. దీంతో ఏం తక్కువ కిలోమీటర్ దూరం దాకా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద పెద్దోళ్ళు వస్తే రోడ్ల మీద బండ్లు అప్పుడు ఎప్పుడు అయితేనే ఉంటది. కానీ ఇది చిన్న రోడ్డు కాదు, ఔటర్ రింగ్ రోడ్డు. ట్రాఫిక్ జాములు లేకుండా పోవచ్చని ఆ రోడ్ వేసిండ్రు. కానీ సీఎం సార్ వస్తున్నాడని దాని మీద సుతం బండ్లు ఆపిర్రు. 100-120 కిలోమీటర్ల స్పీడ్ తో పోయే బండ్లని ఎక్కడికక్కడ ఆపేసి సీఎం సార్ కార్లకు తవ్విచ్చిర్రు. కానీ అప్పట్లో సీఎం సారు ఏమని పబ్లిసిటీ చేసుకుంటున్నా, నేను సుతం పబ్లిక్ నే ఉంటా, రోడ్డు మీద నా కారు పోయేటప్పుడు పబ్లిక్ బండ్లు ఆపొద్దని చెప్పిండు. ఇక అలా పేపర్లు టీవీలు అయితే అబ్బబ్బబ్బబ్బా రేవంత్ సార్ ఎంత గొప్పోడు ఎంత గొప్పోడు అని వార్తలు రాసినాయి. కానీ ఆనాటి సంధి ఈనాటి దాకా ఒక్కనాడు సుతం ట్రాఫిక్ ఆపకుండా సీఎం సారు బండ్లు పోలే. కానీ సిటీలు ఉన్న రోడ్ల మీద ట్రాఫిక్ కు ఎవరి కోసమైనా ఆపుతారు. కానీ రింగ్ రోడ్ మీద కూడా బండ్లు ఆపిండ్రు చూడు, అది రేవంత్ సార్ గొప్పతనం అంటే అని ట్రాఫిక్ లో తిప్పలు పడుతున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రింగ్ రోడ్ మీద ట్రాఫిక్ జామ్ చేయించిన గొప్ప మనిషి కింద చరిత్రలో నిలిచిపోతారని జేజేలు వాళ్ళకిండ్రు. అసలే కోతి మీదికెళ్ళి కళ్ళు తాగింది ఎట్లుంటది? అటు దుంక ఇటు దుంక ఆగమాగం చేస్తుంది. చెట్ల కొమ్మలు ఈరుస్తుంది. ఇళ్ళ మీదికి పోయి పెంకలన్నీ బీకి కుప్ప పెడుతుంది. ఎంబడున్న కోతుల తోకలు పట్టి గుంజుతుంది. గాయ గత్తర చేస్తుంది. ఇగో ఈయన సుతం అట్లనే ఏడికి పోయినా అట్లనే చేస్తాడు. అందరినీ ఆగం పట్టి చూస్తాడు. మళ్ళీ పారి అదే పని చేసిండు. ఈసారి జరంత డోసు ఎక్కువ చేసిండు. సినిమా యాక్టర్ బాలయ్య బాబు ఈ ఓట్లలో హ్యాట్రిక్ కొట్టుడు ఏమో గానీ మనుషులను కొట్టుడు అయితే బంద్ చేస్తలేడు. నిన్న హైదరాబాద్ లో ఓ సినిమా మీటింగ్ పెట్టిండ్రు. ఆడికి బాలయ్యను పెద్ద మనిషి లెక్క పిలిస్తే ఆయన పోయి చేసిన పని ఏందో ఎరికేనా? ఇక చూడుండ్రి. ఓర్ని హీరోయిన్ అంజలిని ఇట్లా నూకేసిండు. జర్రలా తప్పిపోయింది, లేకపోతే నడివిరిగిపోయేది. హీరోయిన్ మళ్ళా సినిమాలు చేసుకోకుండా అయ్యేది పాపం. బాలయ్య సార్ కు ఇదేం కొత్త కూడా కాదు. ఏడికి పోయినా ఇట్లనే చేస్తాడు. ఫ్యాన్స్ ఫోన్లు వలగొట్టుడు, పార్టీ వాళ్ళ చెంపలు వలగొట్టుడు. గందుకే సార్ దగ్గర ఎవ్వరు నిలబడరట. పొద్దు గూట్ల పడ్డదా అంటే ఇంత సుక్కయ్యకుండా ఉండడట బాలయ్య బాబు. అప్పట్లో ఇట్లనే ఓ మీటింగ్ పోయి ఆడోళ్ళ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. అన్ని పత్రం నేను ఏమంటాను, నేను కొన్ని పాత్రల వరకే నేను చేయగలుగుతాను. అమ్మాయిలు అంట పడమంటే అట్టా ఊరుకుంటారా మా ఫ్యాన్స్? ఊరుకోరుగా? అమ్మాయిలు అంట పెట్టాలంటే అమ్మాయిలు ఊరుకుంటారంట. వెళ్ళి ముద్దను పెట్టాలి, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అయిపోవాలి ఏదో ఒకటి. నిన్ననైతే మీటింగ్ కాడికే నీళ్ళ బాటిల్లో మందు పోసుకొని వచ్చిండు. ఇట్లా కుర్చీ పక్కన పెట్టుకొని తాపకింత కడుపులో పోసిండు. ఇక స్టేజ్ మీదకి పోయి హీరోయిన్ నూకేసిండు. అయితే బాలయ్యకు తలకాయలనే ప్రాబ్లం ఉన్నది అప్పట్లో డాక్టర్లు చెప్పిర్రు. దాంతో ఇట్లా చేస్తున్నాడు కావచ్చు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఊకుకే ఇట్లనే అయితే పరిశాన్ కదా సారు. జర నెలకో పారు పోయి డాక్టర్ చూపించుకుంటే అయిపోతుంది కదా. ఇట్లా అందరినీ భయపడించుడు ఎందుకని అంటున్నారు. ఈ తాపకు మళ్ళేమన్నా ఇట్లా చేస్తే ఎర్రగడ్డ దవాఖానలోనే పిలిపియాల్సి వస్తుందని మాట్లాడుకుంటున్నారు. ఎందుకైనా మంచిది జర పైలంగుండ్రి బాలయ్య బాబు. పిల్ల ముట్టక ముందే కుళ్ళ తయారు చేసినట్టే ఉన్నది పోండ్రి. పక్క రాష్ట్ర పొలం ముచ్చట.
ఓట్లు అయిపోయినాయి. వాటి లెక్కలు ఇంకా తేలనే లేదు. 4 తారీఖు నాడు ఓట్లు లెక్క పెడతారు. అయాల పగటాళ్లకు ఎవరు గెలిచిండ్రు ఎవరు ఓడిపోయిండ్రనే ముచ్చట ఎరికైతుంది. కానీ పక్క రాష్ట్రం ఏపీలా 500ల ముంగట్నే ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రులు అయిపోయిండ్రు. గమ్మతున్నది కదా. ఇక చూడుండ్రి, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని పవన్ కళ్యాణ్ పాటనే బండికి నంబర్ ప్లేట్ పెట్టుకున్నాడు. బండ్లకే కాదుల్లో ఇగో ఇట్లా ఫోన్లకు సుతం స్టిక్కర్లు అతికించుకున్నారు. ఇది చూడుండ్రి, పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం వంగా గీత అని జగన్ పార్టోళ్ళు బండి మీద కారు మీద రాసుకున్నారు. కొన్ని దినాల సంధి ఆంధ్రలా ఇదే నడుస్తున్నది. మేమే గెలుస్తాం, మా పవనాలు సారు ఎమ్మెల్యే అవుతున్నాడు, ముఖ్యమంత్రి సుతం అవుతాడని అక్కడున్నోళ్ళు చెప్పుకుంటున్నారు. ఇటు జగన్ పార్టీలు సుతం అదే మాట మీద ఉన్నారు. అన్ననే మళ్ళొస్తాడని అంటున్నారు. కానీ ఓట్లు లెక్క పెట్టనే లేదు. వీళ్ళేమో ఇట్లా అప్పుడే ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రులని రాసుకుంటున్నారు. రేపేమన్నా అటిట్ అయితే ఏంది కదా చెప్పుండ్రి. అయినా గాని బండ్ల నెంబర్ ప్లేట్ల మీద ఇట్లా ఏది పడితే అది రాసుకోవద్దు. నల్ల రంగు తెల్ల రంగుతోని పెద్దగా నెంబర్ ఒకటే ఉండాలి. కానీ ఇట్లా వీళ్ళు లీడర్ల పేర్లు పార్టీల పేర్లు అన్ని రాసుకుంటా అంటే అక్కడున్న పోలీసు వాళ్ళు ఏమంటలేరట. ఎందుకంటే ఇప్పుడేమన్నా అంటే ఓట్లలో గెలిచిన వాళ్ళు తెలంగాణలో రేవంత్ సారు లెక్క కేసులు పెడితే ఎట్లనని కొందరు పోలీసు సార్లు భయపడుతున్నారట. వాళ్ళ భయంలో సుతం నిజమున్నదుల్లో. ఇవి అల్టి ముచ్చట్లు. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి రేపు కలుస్తా. ఉంటాయిగా.